హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. మండే బాక్స్ ఆఫీస్ దగ్గర కొత్త సినిమాలన్నీ ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాయి. ఈవెన్ లెనిన్ సినిమా కూడా అనుకున్న దానికంటే ఒక 5 లక్షలు ఎక్కువగానే కలెక్ట్ చేసింది. అయితే మండే రోజు 10 కోట్ల మార్క్ దాటిన సినిమా జననాయకననే చెప్పాలి. తర్వాత చెన్నై లవ్ స్టోరీ సినిమా ఉండగా తమిళ సినిమా తెలుగు సినిమాని తేడా లేకుండా అన్ని సినిమాలకి కూడా బుకింగ్స్ అయితే మంచిగా జరుగుతున్నాయి. స్పైడర్ మ్యాన్ సినిమా అయితే కొత్త రికార్డులు క్రియేట్ చేసే విధంగా, చరిత్ర సృష్టించే విధంగా బుకింగ్స్ అయితే జరుపుకుంటుంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జనాలు థియేటర్స్ కి రావడానికి అలవాటు పడ్డారు. సరైన సినిమా పడి సరైన టాక్ పడిందంటే ఇండస్ట్రీ హిట్ అనే మాట తరచు వినే రేంజ్ కి వెళ్లిపోయింది. సో లేట్ చేయకుండా రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పర్ఫార్మ్ చేశాయో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా ఒడిస్సీ విషయానికి వస్తే, ఇండియాలో 7 రోజుల పాటు 10 కోట్లకి పైన గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం నిన్న 11వ రోజు మండే అయినప్పటికీ కూడా 4.7 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసింది. దాంతో ఇండియాలో నెట్ 124 కోట్లకి చేరుకోగా గ్రాస్ 148 కోట్ల రేంజ్ లో ఉంది. ఇనిషియల్ గా వచ్చిన పుష్ కి 200 కోట్ల మార్క్ ఈ పాటికే అందుకుని ఉండాలి. బట్ ఇప్పుడు 175 కోట్లయితే టార్గెట్ చేసింది. చూడాలా 200 కోట్ల మార్క్ ని అందుకుంటుందో లేదో. వాల్వేడిగా చూసుకుంటే ఇప్పటి వరకు 655 మిలియన్లు మాత్రమే అందుకుంది. సో 1 బిలియన్ కొడుతుందా కొట్టదా అనేది ప్రస్తుతానికైతే క్వశ్చన్ మార్క్. ఇక స్పైడర్ మ్యాన్ విషయానికి వస్తే, సినిమా ప్రెజెంట్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపేస్తుంది. ఫైనల్ ప్రీసేల్ 35 కోట్లు అందుకుంటుంది అనుకుంటే, ఇండియాలో ఓపెనింగ్ డే ఈ వీడియో చేసే టైంకే 33 కోట్ల మార్క్ ని అందుకుంది. వీకెండ్ అడ్వాన్స్ సేల్ ఇండియాలో 67 కోట్ల మార్క్ దాటేయగా, రిలీజ్ కి ముందే 100 కోట్ల ప్రీసేల్ అందుకున్న అతి కొద్ది సినిమాల్లో ఒకటిగా ఇండియన్ సినిమాగా చూసుకున్నా కూడా వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ పెట్టడానికి రెడీ అవుతుంది. చూస్తుంటే చచ్చిపోయిన మార్వెల్ మార్కెట్ ని మళ్ళీ తీసుకొచ్చేలానే కనిపిస్తున్నాడు స్పైడర్ మ్యాన్. డే 1 బుకింగ్స్ చూస్తుంటే మతిపోతుంది. చూడాలి మరి ఎండ్ గేమ్ రికార్డ్ బ్రేక్ అవుతుందో లేదో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. ఇక జననాయకన్ విషయానికి వస్తే, తెలుగు స్టేట్స్ లో 4 రోజుల పాటు కోటికి తగ్గని షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 5వ రోజు మండే అయినప్పటికీ కూడా 35 లక్షల షేర్ ని కలెక్ట్ చేస్తూ మంచిగానే హోల్డ్ చేసింది. దాంతో తెలుగు స్టేట్స్ లో గ్రాస్ 11 కోట్లకి చేరుకోగా షేర్ 5.5 కోట్ల రేంజ్ లో ఉంది. మరో 8.5 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఇక తమిళనాడులో 93 కోట్ల గ్రాస్, కర్ణాటక 26 కోట్లు, కేరళలో 13.5 కోట్లు, నార్త్ అండ్ వెస్ట్ ఆఫ్ ఇండియా 16 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 5 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ 235 కోట్లకి చేరుకోగా షేర్ 107 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వాల్వేడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 203 కోట్లు కావడంతో మరో 96 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఇందులో కూడా చాలా వరకు బిజినెస్ రికవరీ చేసేలానే కనిపిస్తుంది. సో ఇప్పుడు డిజాస్టర్ నుంచి ఫ్లాప్ అండ్ యావరేజ్ వరకు వెళ్ళబోతుంది ఈ సినిమా. ఇక చెన్నై లవ్ స్టోరీ విషయానికి వస్తే, డే 4 టైట్ 2 హీరోల సినిమాల పరంగా చూసిన వన్ ఆఫ్ ది టాప్ నెంబర్ ని పెడుతూ తెలుగు స్టేట్స్ నుంచే 2.2 కోట్ల షేర్ అయితే కలెక్ట్ చేసింది. దాంతో నైజంలో షేర్ 5.9 కోట్లకి చేరుకోగా మరో 10 లక్షలు కలెక్ట్ చేస్తే సినిమా ఇక్కడ హిట్ గా చెప్పొచ్చు. ఇక సీడెడ్ 2 కోట్లు, ఆంధ్రలో 5 కోట్ల వరకు షేర్ కలెక్ట్ చేయడంతో బ్రేక్ ఈవెన్ మార్క్ దాటి తెలుగు స్టేట్స్ లో 13 కోట్ల షేర్ 21.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. నేను ఇంతకు ముందే చెప్పా, మరొకసారి రిపీట్ చేస్తున్నా, సీడెడ్ లో కిరణ్ పౌరానికి చాలా మంచి మార్కెట్ ఉంది. లవ్ స్టోరీ అయినప్పటికీ కూడా సీడెడ్ నుంచి 4 డేస్ లోనే 2 కోట్ల షేర్ అంటే చిన్న విషయం కాదు. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 1,15 లక్షలు, ఓవర్సీస్ లో 2.2 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా 4 డేస్ కి గాను టోటల్ వాల్వేడిగా కలెక్ట్ చేసిన గ్రాస్ ఆల్మోస్ట్ 30 కోట్లకి చేరుకోగా షేర్ 16.3 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ వాల్వేడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 16 కోట్లు కావడంతో 4 డేస్ కి మూవీ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈ మూవీ నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి సూపర్ హిట్, తర్వాత బ్లాక్ బస్టర్ వర్డిక్ట్ ని కూడా అందుకోబోతుంది. చూడాలి ఎక్కడికెళ్ళి ఆగుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్, దాట్ ద వీడియో. ఇవి రీసెంట్ మూవీస్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. స్పైడర్ మ్యాన్ ఇండియాలో అండ్ ఓవర్సీస్ లో డే 1 ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.